తెలంగాణలో ఎన్నికలు జరగనున్న 2 రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే చేరనున్నాయి. శాసనసభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం సమీకరణాలను బట్టి 2 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం లాంఛనమేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్లో ముగియనుంది. దీనితో ఆ 2 స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యను నిర్ధారించేందుకు ఒక సూత్రాన్ని పాటిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 2 రాజ్యసభ స్థానాల కోసం ఒక్కో స్థానానికి కనీసం 40 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఎమ్మెల్యేలు ఎవరైనా ఓటింగ్కు గైరాజరైతే ఆ మేరకు కనీసం అవసరమైన బలం తగ్గుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ కు మిత్రపక్షం సిపిఐతో కలిపి 67 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినా అనర్హత నిబంధన వర్తించదు. ఈ లెక్కన బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వారిని కలిపితే కాంగ్రెస్ బలం 77కు చేరుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోగా బీఆర్ఎస్ కు మిగిలినది 27 మంది. ఇంకా 13 ఓట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ఒక సీటును నేరుగా, రెండో సీటును రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ, ఎంఐఎం ఓటింగ్కు దూరంగా ఉంటే ఫార్ములా ప్రకారం గెలవడానికి అవసరమైన ఓట్ల సంఖ్య 35కు తగ్గుతుంది. కాంగ్రెస్ కు 77 మంది బలం ఉండడంతో నేరుగా 2 సీట్లను గెలుచుకుంటుంది. ఒకవేళ బీజేపీ గాని ఎంఐఎం గాని ఒక్క పార్టీయే ఓటింగ్ కి దూరంగా ఉంటే విజయానికి అవసరమైన ఓట్ల సంఖ్య 38కి చేరుతుంది. అందులో మిగిలిన ఏ పార్టీ మద్దతు తీసుకున్నా బీఆర్ఎస్ కు బలం సరిపోదు. బీజేపీ, ఎంఐఎంతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉంటే విజయానికి అవసరమైన ఓట్ల సంఖ్య 32కు తగ్గుతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ కు ఉన్న బలం మేరకు 2 రాజ్యసభ సీట్లు నేరుగానే గెలుచుకుంటుంది.